ఎంతమందికి ఫ్రూట్ పేస్ట్ తెలుసు అండ్ దీంతో ఏ రెసిపీలు చేస్తారని అనుకుంటున్నారా? వీటిని మల్బెర్రీస్ అని అంటాము. హలో పీపుల్! సో, ఇప్పుడు ఈ మల్బెర్రీస్‌తో మనం హైదరాబాద్‌లో ఎంతో ఫేమస్ అయిన షాతుత్ మలాయిని ఎలా చేయాలో చూసేద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో ఫ్రెష్ చిల్డ్ క్రీమ్‌ని ఒక 200 ఎంఎల్ అయితే నేను తీసుకున్నాను చిన్నది. అది తీసుకొని మంచిగా విస్క్ చేసుకోవాలి. ఇది మనం ఒక 5-10 మినిట్స్ అయినా నాన్ స్టాప్‌గా విస్క్ చేస్తూనే ఉండాలన్నమాట. మనకి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా విస్క్ చేస్తూనే ఉండాలన్నమాట. సో, ఇలా మంచిగా వచ్చిన తర్వాత ఇందులో ఒక 200 ఎంఎల్ మనకి టేస్ట్‌కి స్వీట్ మనం ఎంత తినగలుగుతామో అంత టేస్ట్‌కి సరిపడా కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కండెన్స్డ్ మిల్కేనా వేరే ఇంకేం చేయొద్దా అంటే మీ ఇష్టం. షుగర్ కూడా చేసుకోవచ్చు. అది ఆప్షనల్. మీకు నచ్చినట్టు లేదా కండెన్స్డ్ మిల్క్ లేదా షుగర్. కండెన్స్డ్ మిల్క్ అంటే ఆ టెక్స్చర్ అనేది బావుంటది కాబట్టి నేను యాడ్ చేశాను. ఇప్పుడు అన్‌స్వీటెండ్ కోవా కూడా ఇందులో వేసేసుకొని మంచిగా విస్క్ చేసుకోవాలి. కోవా అనేది అందులో మంచిగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా విస్క్ చేస్తూ ఉండాలి. చిన్న చిన్న లంప్స్ ఉన్నా ఏం కాదు, పంటికి తగులుతుంటే అవి బావుంటాయన్నమాట. సో, ఇప్పుడు మనం ఫ్రెష్‌గా క్లీన్ చేసి పెట్టుకున్న మల్బెర్రీస్‌ని కూడా ఇందులో యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని ఇది కొంచెం కూల్ అవ్వడానికి ఫ్రిడ్జ్‌లో పెట్టి తర్వాత సర్వ్ చేస్తే బెస్ట్ టేస్ట్ వస్తుందన్నమాట. పైన మీకు కావాలనుకుంటే నట్స్ గానీ, లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా అన్‌స్వీటెన్ కోవానే యాడ్ చేసేసాను. అండ్ ఇది మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఈ సమ్మర్‌లో మంచిగా తింటే టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంటుంది. చార్మినార్ దగ్గర కూడా నేనిది ఫస్ట్ టైమ్ టేస్ట్ చేశాను. సో, అప్పటినుంచి ఈ రెసిపీ పెడదామని ఇప్పుడు పెట్టేసాను. ఫస్ట్ స్పూన్ తీసుకుంటే స్వీట్ ప్లస్ క్రీమీ ప్లస్ స్లైట్‌గా ట్యాంగీ కాంబోలో ఈ టేస్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం చాలా కష్టం. ట్రై చేయాలి. సో, మీరు కూడా ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.